జోహార్ జోహార్. సాధిస్తాం సాధిస్తాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మంటూ భట్టి విక్రమార్క గారు ఇంకా ఇతర పెద్దలందరూ పుష్పాంజలి గడించిన అనంతరం వారి సందేశాలు ఉంటాయి. గద్దర్ ఫౌండేషన్ ఎంత పటిష్టమైంది, ఎంత లోతైంది, అందరి హృదయాల్లో ఎంత గాఢంగా అలుముకున్నదో ఈ వేదిక రవీంద్ర భారతి ప్రాంగణమే తెలియజేస్తోంది. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కిందికి వెళ్తే బాగుంటుంది. అందరూ పైకి వచ్చేసారు. వేదికకి ఇరువైపులు ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ మీరు వెనక జరగండి. అందరు ప్లీజ్ అన్న ముందుకు పోండి. అందరు ప్లీజ్ అటువైపు కూడా అన్న మీకు మీరుగా వెళ్ళండి అన్న, దయచేసి అర్థం చేసుకోండి. అన్న కళాకారులు మీరు అన్న నువ్వుట్రా, మీరు రండి. విమలక్క వాడుతుంది ఆగే మేము విడిచినట్టు రా ప్లీజ్ ప్లీజ్ అర్థం. దయచేసి విమలక్క పాట కొనసాగిస్తుంది. మీరందరూ కూడా తమ తమ సీట్లలో ఆసనం కావాల్సిందిగా పెద్దలందరికీ కోరుతున్నాం. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి కూర్చోండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ అన్న మీరు వెనకపోండి, అటుకోండి. విమలక్క పాట కొనసాగించండి ప్లీజ్. అన్న అన్న మీరు అటుపడండి ప్లీజ్. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. పాటకు పట్టం బోలో జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమట ఊట, పాటంటేనే చెమటల ఊట, పాటంటేనే చెమటల ఊట. ఆ పాటంటేనే ప్రజల పాట, పాటంటేనే ఉద్యమ ఊట, పాటంటేనే ఉద్యమ ఊట, పాటంటేనే ఉద్యమ ఊట. ఆ పాటంటేనే విప్లవ పాట, ఆహా దోపిడి గుండెల దించిన తూట. తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. అట్లా పాట పట్టం కట్టినటువంటి ఈ నేలపైన కామ్రేడ్ గద్దరన్నతో పాటు ఇంతమంది ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, ఇంకా ఎంతోమంది ఈ నేలపైన తిరుగాడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం పాటకు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎట్లుందో మీకు ఇలా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం గద్దరన్న అంటూ మిత్ర రాసినటువంటి పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. అరెరెరె పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. నా పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. బల బల పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. ఆ విప్లవ యుగాన గద్దరు జననం, విప్లవ యుగాన గద్దరు జననం.
నౌకరా గద్దరు అర ఎర్ర జెండను గుండె కత్తుకొని పంచశీలయై ప్రభవించెను కదా పాటకు లేదు మరణం బల బల పాటకు లేదు మరణం అరరర పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు ఆ పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దరు పంట రాశికి ప్రజారాసులను కొలుసు కట్టురా గద్దరు చెమట దారకు కలం ఊటకు ప్రజా సంస్కృతే ప్రగతి బాటకు పాటకులే జనమాటకు మూలం శ్రమనే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే ఉమ్మడి విటలుగా పుట్టిన గాని ఉమ్మడి విటలుగా పుట్టిన గాని జన యుద్ధం పాటే పట్టిన పాట పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే 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 ఇట్లా పాటకు మాటకు శ్రమనే మూలం. కాబట్టి ఎవరు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, ఎందుకంటే కమ్రేడ్ గద్దరన్న మరణించిన రోజున ఇంకా ఏముంది మాకు, ఎట్లుండాలి మేము అని అన్నటువంటి వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేరవేలు అనేటువంటి ఒక మహాకవి చెప్పినటువంటి మాట. ఎవరూ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే చేయాల్సినటువంటి పని. అందుకు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు, దీన్ని ముందుకు తీసుకుపోతారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ జగతి వేదనే జగతి వేదనే తన బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, కనిస్తారు జనం పాట పల్లవులయ్యి, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ. జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ అమర వీరులకు. థ్యాంక్ యూ. గద్దరన్న ఫౌండేషన్ మిత్రులకు మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఓకే ముందు కరెక్ట్. ఇప్పుడు ఇక రాజకీయ నేతల కార్యక్రమం బిగిన్ అవుతున్నది. దీనికి ముందు గద్దరన్న అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కవిత్వం రాసినాడు. గద్దరన్న కేవలం పాటగాడే కాదు, పాటకి
అట్లాగే జానపద సాహిత్యానికి వీటన్నిటికి కూడా సాహిత్య గౌరవం లేదు, అట్లాగే కవిత్వానికి ఉన్న గౌరవం లేదని గద్దరని అనేవాడు. అన్నట్టుగానే ఆయన పాటలు పాడలేని కాలంలో అజ్ఞాతంలో ఉన్నప్పుడు దాదాపుగా 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనూ పాటల కంటే కవిత్వం రాసినాడు. ఈ కవిత్వం అంతా కూడా గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక పుస్తకంగా తెచ్చినారు. అట్లాగే గద్దర్ జీవితం అంతా కూడా దాదాపుగా టూర్లు, బయట తిరగడము, ఉద్యమం కోసం తిరగడము, ఇవన్నీ విడిచిపెడితే ఆయన జీవితం అంతా కూడా ముడిపడి ఉన్నది లస్కర్. సికింద్రాబాద్ అంటే ఆల్వాల్, వెంకటాపురం, ఆల్వాల్ ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ లస్కర్ మీద కూడా ఆయన రాసిన పాటలు, లస్కర్ బోనాలంటే అలాంటి పాట, అట్లాగే ఇక్కడి సికింద్రాబాద్ జీవితం మీద రాసిన పాటలు, ఇవన్నీ కూడా జంట నగరాల జనజీవన కవిత అని గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు పుస్తకం ఇచ్చినారు. ఈ 2 పుస్తకాలు ఇప్పుడు ఆవిష్కరించుకోవాల్సి ఉన్నది. అట్లాగే జగన్ రెడ్డి ప్రత్యేకంగా గద్దర్ చాలా కాలం పాటు గద్దర్తో సంభాషించి గద్దర్తో పుస్తకాలు ఎట్లా రాయాలని ఆయన దగ్గరే ఉండి భారతదేశంలో ఒక గాయకుడు టైటిల్ భారతదేశపు ప్రజాకవి గద్దర్ అప్పటిదాకా ఉన్న సాంప్రదాయాల్ని బద్దలు కొట్టి అప్పటిదాకా రంగస్థలం మీద ఉన్న ఆధిపత్య బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా అప్పటిదాకా ఉన్న సాహిత్యానికి వ్యతిరేకంగా బడుగులు, వెనుకబడ్డ వాళ్ళు, దళితులు, కుల వ్యవస్థలో, పంచమ వ్యవస్థలో అతి చిన్న జీవితాలు గడిపిన వాళ్ళందరి దిక్కు గద్దర్ నిలబడ్డాడు. ఆయన అదే ప్రత్యామ్నాయ సాహిత్యం. అప్పటిదాకా హిందుస్థానీలు, కర్ణాటకీలో ఈ రకరకాల పేర్లతో చలామణైన గానాన్ని ప్రత్యేకంగా ఉద్యమ సందర్భాలలో ఆయన ప్రజల పరం చేసినారు. జానపద బాణీల్ని విపరీతంగా విప్లవీకరించినాడు. ఈ పరిణామ క్రమాన్ని అంతా కూడా జగన్ రాసినాడు. గద్దర్ ఎట్లా వీటిని అడ్జేసినాడని 3 పుస్తకాలను ఆవిష్కరించడానికి గద్దర్ ఫౌండేషన్ తరఫున చైర్మన్ శాంతా సిన్హా గారు, అట్లాగే ఆంజనేయ రెడ్డి గారు, అట్లాగే ఇతర గద్దర్ ఫౌండేషన్ సభ్యులు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అట్లాగే తిరుమావలన్ సార్ గారు, అట్లాగే నారాయణ గారు ఉన్నారు, జాతీయ కార్యదర్శి సిపిఐ, కోనంరెడ్డి గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు, అట్లాగే మధుయాస్కి గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పుస్తకాలను 3ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆ 3 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా గద్దర్ ఫౌండేషన్ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఉన్న వాళ్ళు అట్లా కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్. అండర్ గ్రౌండ్ కవిత గద్దర్ అన్న
ఇచ్చిన ముఖ్య అతిథులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. అన్న రండి. ఇప్పుడు శాంతోష్ గారు కళాకారులు కొంచెం వెనక జరగండి. అన్న వెనక జరగండి కొంచెం. ఇప్పుడే వచ్చిన సీతక్క గారికి కూడా గారికి స్వాగతం. ఆహ్వానం. సంతోష్ గారు మాట్లాడుతున్నారా? లస్కర్ జగన్ నా పుస్తకం ఇవ్వు. నాకు జగన్ ఎవరికి అవసరం లేదు, నాకు కావాలి ఆ పుస్తకం. ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ శాంతాసిన్హా గారిని మాట్లాడాల్సిందే అవుతుంది. ఈరోజు మంచి రోజు. ఇక్కడ ఉన్న వారి పెద్దలందరికీ వేదిక మీద నా ముందున్న పెద్దలకి అందరికీ వందనాలు. గద్దర్ ఫౌండేషన్లో ఎన్నో ఊహలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. దాంట్లో ముఖ్యంగా మీలాంటి కళాకారులతో కలిసి ఊరున గ్రామాన బస్తీన గద్దర్ వాక్కు ప్రజల వాక్ అయ్యేటట్టు చేయాలని మీ ద్వారా, మీ పాటల ద్వారా, మీ నాట్యం ద్వారా, మీ కళ ద్వారా తీసుకుపోవాలన్న ఆశ గద్దర్ ఫౌండేషన్ది. దాంతోపాటు కళాకారులతో పాటు గద్దర్కి ఉన్న ఏ అయితే ఆశయం ఉందో పేదవాళ్ళు, పేద కూలీ, శ్రమజీవులు, రైతు కూలీలు, కౌలుదారులు, అర్బన్ స్ట్రీట్ యూత్, వీళ్ళందరికీ దగ్గరలో ఉన్న మా గద్దర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కూడా మేము న్యాయం జరుపుతామని మీ సలహా మీద మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మీ సలహాలు చాలా ముఖ్యం గద్దర్ ఫౌండేషన్కి. ఇది ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా వచ్చిన గద్దర్ ఫౌండేషన్ కానీ పైనుంచి ఎవరో మేధావులు కూర్చొని చేసే ఫౌండేషన్ కాదు. మా బలం మీ బలం. మీరు సలహాలు ఇవ్వాలి, మీరు మాకు క్రిటిసైజ్ చేయాలి. మీకు మా మీద కోపం ఉంటే ఏం చెయ్యడం లేదు, గద్దర్ పేరు పెట్టుకొని ఏం చేస్తున్నారని నిలదీసి అడగాలి. అవి అయితేనే గద్దర్ ఫౌండేషన్ ముందుకు వెళ్తుంది. కానీ అది ఈ 5గురిది ఫౌండేషన్ అని కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటి, తెలంగాణ ప్రజలది, మనందరిది గద్దర్ ఫౌండేషన్ అని మీరు అనుకుంటారని మేమందరం ఆశిస్తున్నాం. దీంట్లో ఒక్కటే అంటే చాలామంది ఉన్నారు కనుక ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అది ఒకటేంటంటే మన రాజ్యాంగము, దానికి ఉన్న ఛాలెంజెస్ ఎన్నో ఉన్నాయి. మొన్ననే ఢిల్లీలో స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ప్రియాంబుల్ ఉండకూడదు అని వచ్చింది బయటికి. అంటే ఆ ప్రియాంబుల్ ఎందుకు ఉండకూడదు అని మనం ప్రశ్నించాలి. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రాజకీయ నాయకులు గారు ఉన్నారు, తెలంగాణ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. నిలదీసి అడగాలి ఆ ప్రియాంబుల్ ఎందుకు ఉండకూడదు. ప్రజాస్వామ్యం అంటే ప్రియాంబులే, కాన్స్టిట్యూషనే. ప్రజాస్వామ్యం అంటే సమానత్వం, ప్రజాస్వామ్యం అంటే సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యం అంటే సెక్యులరిజం. అవన్నీ ఉండకూడదు, పిల్లలకి చెప్పకూడదు అన్నది ఎంత పెద్ద అన్యాయము. ఇంకా పోతే ప్రతి స్కూల్లోనూ గద్దర్ పేరున ప్రతి అసెంబ్లీ చేసినప్పుడు ప్రియాంబుల్ చదవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇవ్వాలి. ఇది ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా అసెంబ్లీలో పిల్లలందరూ ఆ ప్రియాంబుల్ని చదవడం, దాన్ని మ్యాండేటరీ చేయాలని నేను ఆశిస్తున్నాను. మేము చిన్నప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ మై ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మా అసెంబ్లీలో మేము చెప్పుకున్నాం. ఆ పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు మన అసెంబ్లీలో మన
జస్ట్ స్కూల్స్లో కాదు, ఏ ఫంక్షన్ చేసినా ముందు అందరం కలిసి ప్రియాంబుల్ మీద ప్రమాణం చేసే మనం స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఇది ఒక్కటే కోరిక నాది, ఆ కాన్స్టిట్యూషన్ కాపాడాలంటే అటున్న గద్దర్కి మర్యాద ఇవ్వాలి. ఇటున్న గద్దరు పేదవాళ్ళు ఉన్నారని మనకు సత్యం చూపిస్తున్న గద్దరు, అటున్న గద్దరు ఆ సత్యాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలని చెప్తున్న గద్దరు. ఆ ఇద్దరు గద్దర్లకి మనం నమస్కారం చెప్పుకుంటూ స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం శాంత సిన్హా గారు. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అయ్యో రామచంద్రరావు గారు మన్నించాలి, ఎందుకంటే ఆయన మైనాబాద్ పోతున్నాడట. వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు 4 రోజుల క్రితము సూర్య ఇన్వైట్ చేసినారు. పోయినసారి నాకు ఆపర్చునిటీ రాలేదు అటెండ్ చేయడానికి, కానీ అన్ని ఇన్వైట్ చేసినప్పుడు నేను ఢిల్లీకి పోతున్నా, నేను రాలేకపోతానని చెప్పి సూర్యంకి చెప్పడం జరిగింది. కానీ ఫార్చునేట్లీ నా ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. బెంగళూరు పోయి స్ట్రేట్ బెంగళూరు నుంచి ఈ ప్రోగ్రాం ఉందని రావడం జరిగింది. గద్దర్ గారు మా నాన్నగారు చాలా చాలా ప్రేమించేవారు. మా నాన్నగారు గద్దర్ గారిని అందరికీ తెలుసు. గద్దర్ గారి పోరాటం ఏదైతే ఉందో, వారు జననాట్య మండలి పెట్టి పాటలతో పాటు ప్రజల సమస్యలన్నీ కూడా వారు పాట రూపంలో చాలా ఉద్యమాలు చేశారు. ఉద్యమాలలో చాలా నష్టపోయారు. వారి సత్యమని చాలా కష్టపడి సూర్యం వెన్నెలని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడము, అది గద్దర్ గారి ఒక పెద్ద చరిత్ర. అందరు కూడా గద్దర్ గారి చరిత్ర చదివి ఇప్పుడే చాలా మంచి పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. మనం అందరం కూడా చదివి వారి మాటలలో పాటలలో ఏదైతే